భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు గట్టిపల్లి శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం సేవల్యాపురం మండల అధ్యక్షుడిని. మరి 2025 బడ్జెట్ మీద నా యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర కేంద్ర పార్టీలకి తెలియజేయటంలో భాగంగా ఈ వీడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి బీజేపీ పార్టీ తరఫున, సేవల్యాపురం మండలం బీజేపీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి అలాగే మన యొక్క తెలుగు కవి గురజాడ అప్పారావు గారి పలుకులైనటువంటి దేశమంటే మట్టి కాదై, దేశమంటే మనుషులు అనే విధంగానే బడ్జెట్ కూడా అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది. అందరికీ, అన్ని వర్గాల వారికి, యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చేలాగా ఉంది. మరి ఇది ఎంతో సంతోషదాయకం. ప్రస్తుతం వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ప్రధానంగా 4 సాధనాలు, ముఖ్యంగా వ్యవసాయాన్ని, ఎంఎస్ఎంఈని, అలాగనే పెట్టుబడులు, ఎగుమతులు, ఈ 4ని ప్రధాన ఇంజన్లుగా చేసుకొని వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించటం సంతోషదాయకం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా బడ్జెట్ మీద సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారు కూడా. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పెన్షన్ పెంచలేని వాళ్ళు, పెన్షన్ వస్తున్నా కానీ దాన్ని ఇంకా పెంచలేదని చెప్పి కొంతమంది రాయటం కూడా జరిగింది, వ్యాసాలు. మరి పేదవాడిని, సామాన్యుణ్ణి, వ్యవసాయాన్ని, రైతుని, రక్షణ రంగాన్ని, వీటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని, అలాగే ముఖ్యంగా మౌలిక వస్తువులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, త్రాగునీరు, రహదారులు, వీటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వాటికి ఆయా రంగాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించటం వల్ల ఎక్కువగా 70% ఉన్నటువంటి గ్రామీణ ప్రజానికానికి ఎంతో మేలు చేయటం అయింది. ఇది సంతోషదాయకం గ్రామీణ ప్రాంతవాసులకి. అలాగే పన్నుల రాబడి సంబంధించి కూడా విద్యుత్ రంగాలు, పట్టణాభివృద్ధి, గనుల రంగం, ఇలా పన్నుల రాబడి విషయంలో కూడా ఎక్కువగా వాళ్ళకి పన్నులు వేయకుండా తక్కువగానే పన్నులు వేసి వాళ్ళకు కూడా కొంత ఊరట కలిగించడం. ప్రధానంగా ఆదాయ పన్ను ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి చర్చించుకున్నటువంటి విషయం. సామాన్యుడి కానించి ధనికుడి దాకా 12 లక్షల ఒకటికి ఎటువంటి పన్ను లేకుండా మన మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అధిక ప్రజానికానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం, వార్త. మరి ఇటువంటి
నిర్ణయం తీసుకున్నందుకు శావల్యాపురం మండలం బీజేపీ తరఫున మన కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రజానీకం తరపున కూడా శావల్యాపురం మండలం ఉన్నటువంటి ప్రజానీకం తరపున 40,000 మంది ఓటర్ల తరపున కూడా మా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వికసిత భారత్ అంటే ముఖ్యంగా పేదరికం లేని సమాజం, నాణ్యమైన విద్యను అందించడం, ఉన్నత ప్రమాణాలతో వైద్య సౌకర్యం కల్పించడం, అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబన, అలాగే ఆర్థిక రంగంలో, వ్యాపార రంగంలో కూడా వాళ్ళు రాణించటం, ముఖ్యంగా రైతన్నలు అధికంగా పంటను ఉత్పత్తి చేసి భారతదేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడం. ఈ 5 రంగాల్లో గినక మనం అగ్రస్థానంలో ఉంటే తప్పకుండా మన భారతీయ జనతా పార్టీ ఏదైతే వికసిత భారత్ అనుకుంటుందో ఆ యొక్క లక్ష్యాన్ని 100% చేరుకుంటాం. ఆ విధంగా చేరుకోవాలని కూడా ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి పథకాలు కానీ, నిధులు కానీ, విషయాల్ని మనం చూస్తే మనకి తప్పకుండా అటువైపుగా బలంగా మన భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. అలాగనే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైంది. అందరికీ కూడా ఈ యొక్క బడ్జెట్ మీద ఎటువంటి నెగటివ్ లేదు, అందరికి కూడా పాజిటివే ఉంది. నేను చాలామందిని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతన్నల్ని, సామాన్య ప్రజానికాన్ని, కూలీ వర్గాన్ని, అలాగే ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, డాక్టర్లని, మరియు మహిళల్ని, వృద్ధులని, అంటే బడ్జెట్ గురించి అవగాహన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయా రంగాల్లో వారిని నేను అడిగిన మీదట ఈ యొక్క బడ్జెట్ మీద దాదాపుగా 75% మంది సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మనం బంగారం ఇచ్చినా కానీ అది బాగాలేదనేటువంటి ఒక వర్గం ఉంది, అది మనందరికీ తెలిసిందే. మరి వారి యొక్క అభిప్రాయంతో మనకి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే శావల్యాపురం మండలంలోనికి అన్ని గ్రామాలకు కూడా ఈ బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించాలని, ఇక్కడ మౌలిక వసతులు లేనటువంటి చాలా విలేజ్లు ఉన్నాయి. ముఖ్యంగా మా వేల్పూర్ పంచాయతీ పరిధిలో వెలమవారిపాలెంకి కనీసం రోడ్డు సౌకర్యమే లేదు. వాళ్ళు కనీసం జిరాక్స్ కావాలన్నా కానీ పక్క ఊళ్ళో పోయేటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆటో సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు, ఏ సౌకర్యాలు లేవు. కానీ పెళ్లి చేసుకోవాలంటే కనీసం కమ్యూనిటీ హాల్ కూడా లేదు, సైడ్ డ్రైనేజీలు కనీసం లేవు వాళ్ళకి. ఊరు వర్షం పడితే ఒక ఏరియా మొత్తం కూడా ఒకవైపున అన్ని రోడ్ల మీద నీరు పారేటువంటి పరిస్థితి. బ్యాంకింగ్ వ్యవస్థ లేదు, మీ సేవ లేదు, సచివాలయం లేదు, వైద్య సౌకర్యం లేదు. ప్రతి ఒక్కదానికి పక్క ఊరు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటువంటి మా శావల్యాపురం మండలంలో మౌలిక వసతులు లేని గ్రామాలు చాలా ఉన్నాయండి. నేను ఇప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక బీజేపీ కార్యకర్తగా, ఇటీవల నూతనంగా ఎన్నికైన మండలాధ్యక్షుడిగా, ఇటీవలనే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆఫీస్కి, అలాగే స్వయంగా లోకేష్ బాబు గారి ప్రజా దర్బార్ కార్యక్రమంలో, అలాగనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి కార్యాలయంలో కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ సమస్యల్ని పరిష్కరించి మా మండలాభివృద్ధికి నా వంతు సహకారాలు, మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని మరీ కోరుతుంటూ మీ గట్టుపల్లి శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.